కొద్ది సమయం దేవుని వాక్యం విందాము. దాని తర్వాత మరి మిగిలినటువంటి కార్యక్రమంకి వెళ్దాం. దేవుడు చేసినటువంటి కార్యాన్ని మన జీవితంలో చూసుకుంటూ ఉంటే ప్రతిరోజు కూడా, అంటే ఇప్పుడు సాక్ష్యాలు చెప్పాం కదా, సాక్ష్యాలు విన్నటువంటి మనము అదేవిధంగా మన జీవితంలో కూడా అనేక సాక్ష్యాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఒకటి ఆరోగ్యం అవ్వచ్చు, ఒకటి మనం ప్రయాణించే మార్గం నుంచి క్షేమం అవ్వచ్చు, లేదంటే మన యొక్క ఉద్యోగం దగ్గర అవ్వచ్చు, లేదంటే పిల్లల యొక్క చదువుల దగ్గర అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రతి విషయంలో కూడా దేవుడు అనేక విధాలుగా తన యొక్క కృప చొప్పున, తన యొక్క దయ చొప్పున ఆయన ఎప్పటికప్పుడు కూడా మనకి కార్యాలు చేస్తూనే ఉంటారు. చేస్తారు. మరి అలాంటి కార్యాలు చేస్తూ అనేక మంది, మనకి ఇవి చాలా చిన్నగా ఉండవచ్చు. పెద్ద జరిగితేనే అమ్మో ఎంత పెద్ద జరిగిందా అనేటువంటి ఇది కలుగుద్ది అనమాట. ఇది జరిగిన చిన్న వేళ ఏమవుతులే, నాకు పెద్ద జరిగినాయి అనుకోవచ్చు. జీవితంలో ఏది చిన్నది జరిగినా, ఏది పెద్ద జరిగినా దేవుడు చేసిన కార్యాలు మనకి పెద్దవిగానే ఉంటాయి. అది మనుషులకి చిన్న పెద్ద అని ఉండొచ్చు, కానీ అది దేవుడే చేశాడు అంటే అర్థం ఏంటంటే అది పెద్ద కార్యం అని అర్థం. అది మనకు చిన్నది అవ్వచ్చు. అది ఆరోగ్యం అంటే మంచి ఆరోగ్యం అవ్వచ్చు, అది మనకు చిన్నది ఏమవుతుంది, ఆరోగ్యమేగా అనుకోవచ్చు. కానీ అది దేవుని దృష్టిలోకి వచ్చేసరికి అది పెద్దది. ఎందుకంటే దేవుడు ఒక్కోసారి అలాగా ఏమవుతుందంటే అస్వస్థత పొంది చాలా దూరం వెళ్ళవచ్చు కదా. కానీ దేవుడు తన యొక్క కృప చొప్పున అలాంటి కార్యాలు ఎన్నో చేసుకుంటూ, అద్భుతాలు చేసుకుంటూ ఉంటారు మన జీవితాలు. ఈ ఉదయకాల సమయం అందు కూడా మరి దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని దేవుడు చేసినటువంటి కొన్ని కార్యాలు, అదేవిధంగా ఆయన చేసినటువంటి ఆయన కొందరి జీవితాల్లో మార్చిన వాళ్ళ యొక్క మార్పులు, వారి కథలు ఏ విధంగా మార్చబడింది, దేవుడు ఏ విధంగా మార్చి తన యొక్క నామాన్ని గణపరుచుకున్నాడో చూద్దాం ఒకసారి. ఇలాగా అలాంటి విషయాలు చూడాలంటే కొంతమంది జీవితాలను మనము స్పష్టంగా చూడాలి. అలాంటి వారు ఎవరంటే, మొదటిగా మనకు వచ్చేటువంటి వ్యక్తి జోసెఫ్, ఏసేపు గురించి మనందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు. సండే స్కూల్ చెప్పారమ్మా, సండే స్కూల్లో చెప్తారు కదా. తర్వాత పెద్దయిన తర్వాత కూడా వాక్యాలు వింటూనే ఉంటాం, చాలా వాక్యాలు వింటాం ఏసేపు గురించి. అయితే ఇక్కడ ఏసేపు గారి యొక్క జీవిత చరిత్ర మనందరికీ తెలుసు కాబట్టి నేను మళ్ళా మీ అందరికి మొదటి నుంచి ఏం చెప్పదలుచుకోలేదు. అయితే ఆయన అమ్మబడినప్పుడు ఒకటి, రెండవది ఆయన పోటీపర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఏ తప్పు చేయకపోయినా కూడా ఆయన్ని ఆ పోటీపర్ యొక్క భార్య అన్యాయంగా ఏం చేసిందంటే జైల్లో పెట్టించింది, ఆ చెరలో పెట్టించింది. అది రెండవది. ఇక్కడ చూసినట్లయితే యోసేపు ఏ తప్పు చేయకుండానే అన్నల ద్వారా అమ్మబడ్డారు. ఏ తప్పు చేయకుండానే పోటీపర్ యొక్క భార్య ద్వారా చెరలో ఉంచబడ్డారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా చెరలో ఉంచబడింది? తెలీదా? సుమారుగా 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఎందుకంటే 17 సంవత్సరాలు అప్పుడు అమ్మబడ్డారు. ఎవరు? యోసేపు. తర్వాత పోతీఫర్ యొక్క ఇంటికి వచ్చారు, అక్కడ సంవత్సరం పనిచేశారు, మళ్ళీ వెంటనే అమ్మబడ్డారు. ఆ రోజు చెరసాల్లో సుమారుగా 12 సంవత్సరాలు ఏ తప్పు చేయకుండా, ఏదో తప్పు చేశాడని కాదు, ఏ తప్పు చేయకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 12 సంవత్సరాలు ఉన్నాడు. 12 సంవత్సరాల్లో మరి ఇక్కడ మన చరిత్ర చెప్పట్లేదు, కానీ బైబిల్ ఏం చెప్పట్లేదు, కానీ ఆయనకి ఎటువంటి ప్రశ్నలు వచ్చుండవా? ఏమ్మా, ఎందుకు ప్రభువా నా అన్నలు నన్ను నమ్మేశారు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుండడా? అడిగి ఉండొచ్చేమో, తెలీదు. ఒకళ్ళు అడగపోవచ్చు కూడా, మనకు తెలియదు కూడా.
12 సంవత్సరాలు ఏ తప్పు చేయకుండా ఆయన ఉన్నాడు. అలా ఉండి కూడా ఆయన ఎవరిని ఏం అడగట్లేదు. నన్ను నెక్స్ట్ ఇయర్ వదిలేయండి, లేకపోతే తర్వాత వదిలేయండి అని అడగట్లేదు. ఆయన మౌనంగా అలాగే ఉన్నాడు. కానీ ఒక వ్యక్తికి మాత్రం చెప్పాడు, తనతో తనతో పాటు చెరసాల్లో ఉన్నటువంటి చెరువుని అయితే అడిగాడు, నన్ను గుర్తు చేసుకుని బయటకు వెళ్ళినప్పుడు అని. అదొక్కటే అడిగాడు. ఆయన వేచి చూస్తుంది ఏంటంటే ఒక సమయం కోసం, ఏదో ఒక రోజు నేను బయటకు వస్తాను అని ఒక సమయం కోసం వేచి. దేవుడు 12 సంవత్సరాల తర్వాత, తన చెరసాల్లో ఉన్న 12 సంవత్సరాల ద్వారా తన సమయంలో యోసేపును బయటకు తీసుకుని వచ్చాడు. మామూలుగా తీసుకురాలేదు. ఈసారి తీసుకురావడం ఏం జరిగిందంటే ఏకంగా అధికారినే చేసేసాడు. ఏ అధికారి? రాజు అండి. ఫరో అంటాడు, ఒకటే అంటాడు, అరే బాబు, నా కుర్చీ నాకు ఉంచి మిగతాదంతా నీకే. నా కుర్చీ ఉంచి మిగతాదంతా కూడా నీ అధికారమే, నా కుటుంబం నీ అధికారమే, ఈ రాజ్యం నీ అధికారమే, నువ్వు ఏమి చేయాలనుకున్నావో చేసి. అక్కడి నుంచి చూస్తే దేవుడు తన యొక్క కృప చొప్పున ఐగుప్తు దేశానికే కాదు, మిగిలినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు కూడా ఆహారాన్ని అందించేటువంటి వ్యక్తిగా యోసేపుని దేవుడు ఎత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఆయన కథ ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడో కానాను దేశంలో, ఎక్కడో ఒక ప్రాంతంలో ఇంట్లో ఉన్నాడు, అమ్మి వేయబడ్డాడు. అమ్మేశారు కదా, వీడి జీవితం అయిపోయిందిలే అనుకున్నారు ఎవరో. అమ్మాయి మైకులు ఆన్ చేసి ఉన్నాయా? చేసే ఉండంటే అమ్మింగ్లో వచ్చేస్తుంది. ఆఫ్ చేసే ఉన్నాయా? అనుకునే ఉంటాడు, ఏంటి ప్రభువా, నాకేం కళలు అలాగొచ్చినాయి, కానీ ఇక్కడ చూస్తుంటే నన్ను అమ్మేస్తున్నారు. సరే, ఇది అయిపోయింది కదా అనుకుంటే ముందుకెళ్తే ఈవిడేమో తెలియని తప్పు కూడా నిందించినందుకు చెరసాల్లో పడేసింది. ఆలోచన వచ్చుండొచ్చు, కానీ మన యొక్క కథలను రాసేటువంటి దేవుడు యోసేపు గారి యొక్క కథను మార్చేశాడు. ఆ కథ ఏ విధంగా అయిందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పలు దేశాలు ఆయన గురించి మాట్లాడుకున్నాం. చివరికి వాళ్ళ అన్నదమ్ములు కూడా వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారము చేసేటువంటి జీవితం దేవుడు ఆయన కథను అలాగా మార్చాడు. అది మొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి ఎవరంటే మనకు బాగా సుపరిచితమైన వ్యక్తే ఎస్తేర్. ఎస్తేర్ గారు కూడా చూసినట్లయితే ఆమె జీవితంలో కూడా ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆమె తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు చిన్నప్పుడే. ఆమెను పెంచింది వాళ్ళ అంకుల్ ఒక ఆయన. ఎవరైనా? మొర్దుకాయ్. మొర్దుకాయ్ పిల్లని పెంచాడు, పెద్ద చేశాడు. ఆయన ఒక సమయం కోసం చూసి ఆహా దొరికిందని చెప్పి ఆ పిల్లని ఏం చేశాడు? రాజుగారి యొక్క అంతఃపురంలోనికి పంపించాడు. రాణి అయిపోయింది. రాణి అయిపోతే సరదా బాగుంటుందా, కానీ అక్కడే వచ్చి పడింది సమస్య. ఏంటిదమ్మా? ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు వీళ్ళందరినీ నాశనం చేయాలని రాజుగారి దగ్గరికి నామాన్ వెళ్ళి ఏం చేశాడు? ఒక శాసనం రాపించుకొచ్చేశాడు. వీళ్ళ మనుగడే భూమి మీద ఉండకూడదని చెప్పి నాశనం చేయడానికి ఒక రోజు సిద్ధం చేసేసాడు. శాసనం కూడా సిద్ధం చేసేసాడు. ఎవరు మారుస్తారు? మార్చలేరు. రాజులు ఎవరు మార్చలేరు. బయటవే మనకున్నటువంటి ఇప్పుడు అంబేద్కర్ గారు రాసినటువంటి లా ఉందా? ధర్మం ఉందా? మనకు శాస్త్రం, ఇది రాజ్యాంగం ఉందా? దాన్ని మార్చలేము. దాన్ని కొట్టివేసి ఇంకొక రూల్ రాయాలి అంతే. అంటే దాన్ని కొట్టేసేటువంటి ఇంకో రూల్ రాయాలి. దాన్ని చెరిపివేయలేదు ఎవరో కూడా. అనాది కాలం నుంచి అదే పద్ధతి. ఒక జీవో వచ్చిందంటే ఆ జీవోని కొట్టేసామంటే కుదరదు. అక్కడ ఈ జీవో పనిచేయదని చెప్పి ఇంకో జీవో తీసుకురావాలి. దట్ ఈస్ హౌ గవర్నమెంట్ వర్క్స్ కదా. అలాగే ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఇక్కడ శాసనం వాళ్ళ ఎదురుగా ఉంది, మార్చాలి. ఎలా మారుస్తారు? నేను యూదురాల్ని, అయ్యా నా కుటుంబీకులందరూ కూడా చంపేస్తున్నారు, ఏదైనా ఒకటి చెయ్యంటే అది ఇంకోలాగా వెళ్ళిపోతుంది.
అది బ్యాక్ ఫైర్ అయింది అనుకోండి, మొత్తానికి రాణి సీటు కూడా పోయింది. కానీ రాణి గారు సమయోచితంగా ఆలోచించి ఏం చేసింది? 3 రోజులు ఉపవాసం ఉంది. ఎన్ని రోజులు? 3 రోజులు ఉపవాసం ఉండి ఆ దేశమంతా కూడా ప్రచురింపజేసింది. అందరూ కూడా నాతో పాటు ఉపవాసం. ఎందుకంటే తనకు దారి తెలియట్లేదు, తనకి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అసలు ఒక్క మొక్క కూడా మైండ్లోకి రావట్లేదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటది? ప్రార్థన చేసింది. 3 దినాలు ప్రార్థన చేసి ఒక ఆలోచన చెప్పింది. ఆ ఉపవాసం, ఆ ప్రార్థన తర్వాత తను చెప్పినటువంటి మాట రాజుకి అది ఏదంటే ఒక నెగిటివ్గా అనిపిస్తుంది. తనకి ఒక సమస్యగా తీసుకుని ఏంటి ఇంత జరుగుతుందో నా వెనకాల అని చెప్పి దీన్ని కొట్టేసేటువంటి శాసనాలే రాశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ముద్రించి దాన్ని అందరికి కూడా పంచిపెట్టమన్నాడు. ఎవరైతే శాసనం రాయించి నాశనం చేయాలనుకున్నాడో ఆయన్ని, ఆయన కుటుంబాన్ని ఉరి తీసేశారు. ఒక్కడే కాదు, మన కుటుంబం అంతా కూడా. ఇది 2వ కథ. ఆమె కథను మార్చాడు ఎవరు? దేవుడు. అప్పుడు ఒక పండగ చేసుకున్నారు. 127 ప్రామినెన్స్. నాకు తెలుగు ఆ ప్రామినెన్స్ అంటే తెలియదు. సంస్థానాలు, 127 సంస్థానాల్లో ఒక పండగ జరిగింది. ఒక స్త్రీ ఏం చేసింది? ఒక రాక్షసుల్ని చంపివేసింది అనేటువంటి, అంటే ఇశ్రాయేలుకి, యూదులందరూ కూడా రక్షణ కల్పించింది అని చెప్పి ఒక పండగ చేసుకున్నారు. పురిం. ఆ పండగ పేరు పురిం. అంటే అర్థం ఏంటంటే చెడ్డవాడిని చంపేశాము, మంచి రోజు వచ్చింది అని. ఆ చెడ్డవాళ్ళు చనిపోయిన రోజుని పండగగా చేసుకున్నారు. 127 సంవత్సరాల్లో తనకు కథ, తన పేరు వినబడింది. ఎస్తేరు రాణి చేసినటువంటి ప్రార్థన, తను చేసినటువంటి త్యాగము 127 సంవత్సరాలు తన కథను మార్చారు. ఎవరు? దేవుడు. 3వ వ్యక్తి మనందరికి ఇంకా బాగా తెలిసింది. 2వ దినవృత్తాంతాల్లో 20వ అధ్యాయంలో ఉంటాడు. యెహోషాపాతు రాజు. యెహోషాపాతు రాజు ఆయన రాజుగా పరిపాలించినటువంటి కాలంలో జరిగినటువంటి ఒక రోజు సందర్భము, దాన్ని చూద్దాం. అది అందరికి తెలిసిందే. అయితే అక్కడ మీకు కథగా వివరిస్తాను, దాన్ని ఒక క్లుప్తంగా వివరిస్తాను. ఆ రోజు ఏం జరిగిందంటే మంచిగా సాగుతుంది, రోజు వెళ్ళినట్టుగానే మంచిగా పోతుంది, అంతా బాగానే ఉంది. కానీ సడన్గా ఏం జరిగిందంటే 3 దేశాలు వారు కలిసి వచ్చారు. ఆ దేశాల వారు స్నేహితులు కాదు, తోబుట్టువులు కాదు, లేదంటే వాళ్ళేమి ఒకే ఇంటి అల్లుళ్ళు కాదు. అర్థమవుతుందండి? వాళ్ళు తోబుట్టువులు కాదు, స్నేహితులు కాదు, లేదంటే ఒకే ఇంట్లో ఆడపిల్లనే చేసుకోలేదు వాళ్ళు. కొన్ని ఒకే దేశస్తులు కూడా కాదు. వాళ్ళు ఎవరంటే ముగ్గురికి అసలు పడదు. నిజం చెప్పాలంటే వాళ్ళ ముగ్గురు 3 దేశస్తులు, ముగ్గురికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. కానీ ఆ దినాన ముగ్గురు కలిసి వచ్చారు. వాళ్ళ ముగ్గురు కలిసి వస్తే ఎంత సైన్యం అయిందంటే 1,00,000 పైనే ఉన్నారు. ఎంతమంది? 1,00,000 పైనే ఉన్నారు. 1,00,000 పైనే ఉన్నటువంటి సైన్యం తీసుకుని వచ్చి ఇశ్రాయేలు యూదా దేశానికి చివరిలో నుంచొని ఉన్నారు. ఎవరి కోసం? యూదా దేశం మీద యుద్ధం చేయడానికి. యూదా దేశం ఎంతమంది ఉన్నారో తెలుసా యుద్ధం చేసేవాళ్ళు? వీళ్ళు 1,00,000 పైన ఉంటే దానిలో 10% ఉన్నారు అంతే. యూదు యుద్ధం చేసేటువంటి మనుషులు యూదా దేశంలో 10%. ఒక 10,000 20,000 ఉండుంటారు అంతే. రాజుకి ఒక్కసారిగా భయం వేసేసి, అమ్మో 1,00,000 మందా, ఎలా ఎదుర్కొంటాము? ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటిది? దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి వేడుకున్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు. నువ్వే కదా మాకు ఈ రాజ్యాన్ని ఇచ్చింది, నువ్వే కదా మమ్మల్ని ఎన్నుకుంది, నువ్వే కదా మమ్మల్ని సృజించిందని చెప్పి ప్రార్థన చేయగా దేవుడు అధైర్యపడవద్దని చెప్పి ధైర్యం చెప్పి యెహోషాపాతుకి ఏం చేశాడో తెలుసా? మీరు ఏమి చేయనవసరం, నువ్వు అసలు ఏమి చేయనవసరంలా, వెళ్ళి ఆ యుద్ధ భూమి చివరిలో, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఊరు చివరిలోకి వెళ్ళినప్పుడు మన యుద్ధ భూమికి వెళ్ళనవసరం, యుద్ధ భూమి దగ్గర
యుద్ధభూమి నుంచి మన దేశం నుంచే చూడొచ్చు, ఎవరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏంటనేది చూడవచ్చు. అలాగ చూసి పంపించమని ఒక వ్యక్తిని పంపిస్తే, అదిగో పలానా చోట ఉన్నారు అనగానే రాజు తన యొక్క సైన్యాన్ని అంతా కూడా తీసుకుని వెళ్ళి యుద్ధభూమిలోకి వెళ్ళా, అక్కడ నిలుచుండి ప్రార్థన చేయమన్నాడు, పాటలు పాడుకోమన్నాడు. దేవుడు ఏం చేయదు, నువ్వేం చేయని అవసరంలా అన్నాడు, ప్రార్థన చేయండి అన్నా. ఆ రాత్రి అంతా కూడా వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఏమ్మా, రేపు పలానా కష్టం వస్తుంది అని నీకు ముందే తెలుసు, నువ్వు ఎలా పడుకుంటావా? ఏమ్మా, దుప్పటి మంచిగా ముసిగేసి పడుకుంటావా? పడుకో. ఎందుకని? శత్రువు బయట ఉన్నాడు, ఇక్కడ పక్కనే దేవుడేమో అలాగా పాటలు పాడుకొని స్థుతించమన్నాడు, నువ్వేం చేయనవసరం లేదురా అన్నాడు. ఓ పక్కన భయం, దేవుడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అని చెప్పి ఒక ఆతృత ఉంది. ఈ పక్క నుంచి వీళ్ళు ఉన్నారు. అటువంటి సమయంలో వాళ్ళకు దారి లేదు. కానీ దేవుడు ఉదయం లేచి వీళ్ళందరూ వెళ్ళి చూడంగానే ఎక్కడికక్కడ శవాలు గొట్లు పడిపోయి ఉన్నాయి. ఏం పడిపోయి ఉన్నాయి? శవాలు గొట్లు పడిపోయి ఉన్నాయి. వాళ్ళు తెచ్చుకున్న సామాను, ఆ పశువులు ఎంత పెద్ద విస్తారం ఉన్నది, 1,00,000 మంది అండి, 1,00,000 గుర్రాలు ఉంటాయి. వీళ్ళందరూ చూడంగానే ఆశ్చర్యానికి గురైపోయారు. ఏంటి, ఏమైపోయారు వీళ్ళంతా అంటే, ఒకరు కొట్టుకొని చచ్చిపోయారంట. ఏమైంది? ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. మళ్ళీ వచ్చింది వాళ్ళు ముగ్గురు కలిసే వచ్చారు. కానీ ఏం జరిగింది అక్కడ? ఎవడో ఉంటాడు కదా నోటుతోడు, ఆయన పట్టుకున్నాడు దేవుడు. వీడేదో అనుంటాడు, ఏంట్రా లేదంటగా మీలో అంతమంది, మేము లేకపోతే నీకు లేదంటగా అనగానే మరి అదే కూడా తక్కువ ఉంటారా? ఏంట్రా ఇటు మనల్ని అన్నాడని చెప్పి ఆడలు ఇంకోటి చెప్పుకుంటాడు, అరే మన దేశాన్ని మన సైనికులు ఇలా అంటున్నాడు రా అని చెప్పి, రారా అని చెప్పి వీడు అనుకుంటాడు. వీడేంటి వీళ్ళిద్దరేంటి గొడవ పడతారని చెప్పి మూడోడు వెళ్తే, అరే వీడు ఆలోడు అనుకుంటారా అని చెప్పి కలబోసి కొట్టుకొని ఉంటారు. చివరికి ఏం జరిగింది? అసలు యుద్ధం ఎవరి మీద చేయడానికి వచ్చారు? వీళ్ళు యెహోషాపాతు మీద, ఆయన ప్రజల మీద చేయడానికి వచ్చారు. కానీ కొట్టుకొని చచ్చిపోయింది ఎవరు? వాళ్ళే. చూసారా? మన దేవుడు ఒకటే, నువ్వేం చేయని అవసరం లేదు రా బాబు, నేను చూసుకుంటా అన్నాడు. అదే అధ్యాయం 20వ అధ్యాయంలో ఆ చివరి 19వ వచనం చదవండి. 20వ అధ్యాయంలో 19వ వచనం. అమ్మా, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం, 19 కాదు, 29వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా, 2 చేతులు ఉన్నారు. హల్లెలూయా. చూసారా ఇక్కడ ఏమనుకుంటున్నారు మిగిలిన దేశం వాళ్ళు? ఇశ్రాయేలు దేవుడు వాళ్ళ పక్షమున ఉండి యుద్ధము చేశాడని చెప్పి భయపడిపోయారు. భయపడిపోయి ఏం జరిగిందంటే, అక్కడి నుంచి యోధా దేశం మీద యుద్ధము రాదా అసలు ఆలోచన పెట్టుకోలేదండి ఎవరు కూడా. కొన్ని సంవత్సరాల వరకు ఒక్కడి కూడా ఆలోచన రాలేదు. ఎందుకంటే భయం. ఇశ్రాయేలు యొక్క కథ మార్చినటువంటి దేవుడు వాళ్ళ కథలు మార్చేశారు. యెహోషాపాతు యొక్క కథ మార్చేశాడు. అక్కడి నుంచి వాళ్ళు ఎవ్వరు కూడా ఏం చేశారు? రావడానికి కూడా ముందుకు రాలేకపోయారు. వాళ్ళ కథలు మార్చినటువంటి దేవుడు ఏమైనా చేస్తాడా లేదా? ఎలాగైనా చేయగలడు. అది దేవునికే సాధ్యం. అదే నామం కొరకు ఏమని చేస్తారు చూడండి. యెహోవాయే చేశాడు, వాళ్ళ దేవుడే చేశాడని వాళ్ళు నమ్మి కనీసం దగ్గరకు కూడా రాలేకపోయారు. ఇది 3వ కథ. 4వ కథ ఎవరిదంటే మనకి ఇంకా బాగా సుపరిచితమైన వ్యక్తి దానియేలు కథను అందరూ తెలుసు. ఇక్కడ నుంచి చెప్తే అందరం చెప్పేస్తాం గరగర అనుకుంటా. అయితే ఆయన కథలో ఉన్నటువంటి విషయం ఏంటో చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న విషయం చదవనవసరం లేదు, దాన్ని కూడా నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో ఏమనుంటదంటే, మరి దానియేలు గారు ఏమో మామూలుడు కాదు,
యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు, వాళ్ళ ఆహారం ముట్టుకోరు, వాళ్ళ యొక్క పనులు కానీ వాళ్ళ యొక్క పద్ధతులు కానీ పాటించరు. మరి ఇవన్నీ పాటించినప్పుడు అక్కడ పాటించేవాళ్ళు మనకు మామూలుగా ఉంటాడా? ఏమ్మా, ఇప్పుడు మనం అందరూ చాలా మంది పని చేస్తున్నారు, చదువుకుంటున్నారు, అవునా? మన ఆఫీసుల్లో కానీ మనం పనిచేసే చోట మనం ఏదైనా మంచి పనులు చేస్తున్నాం అనుకోండి, పక్కనోడికి బాగుంటాడా? అసలు బాగోడుగా. వాడికి అసలు ఎక్కడొచ్చిందంటే ఎక్కడి నుంచో వచ్చేసింది ఆలోచన. అమ్మో, వీళ్ళందరూ కూడా పైకి ఎదిగిపోతున్నారు, వీళ్ళు చాలా మంచోళ్ళగా ఉన్నారు, ఇదేదైనా చెయ్యాలని చెప్పి ఆలోచన కలుగుతుందా లేదా? అటువంటి ఆలోచన కలిగి దానియేలును ఏం చేశాడంటే, దాన్ని ఏమంటారు, క్రూర మనస్సుతో రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు శాసనం ఇవ్వలేదా? ఏమని నిన్ను తప్ప ఎవరిని పూజించకూడదని శాసనం లేదా? ఉంది. అయితే ఇప్పుడు ఏంటి అనగానే, మరి దానియేలు ఏంటి, ఆయన గదిలోకి వెళ్ళి ఆల దేవుణ్ణి పూజిస్తున్నాడు, మరి ఆయనకు వర్తించదా శాసనం అంటే? వర్తించుద్ది అంటాడు. మరి ధర్మశాస్త్రం రాసింది ఆయనగా, మరి ఆ శాసనం రాశాడు, మరి ఆయన కొట్టేలేదు, ఇంకోటి తీసుకురాలేదు. ఓహో, నువ్వు దానియేలు కోసం ఇంకోటి రాశావా అని చెప్పి రాజ్యం పోయిద్దేమోననే భయం. అయినా సరే దానియేలు మరి ఏం చేద్దామన్నాడు. ఏముంది, మరి శాసనం ఉంది కదా, దేనిలో పడేయమన్నాడు? సింహాల బోనులు. గుహ, అది బోను కూడా కాదు, అది గుహ. బోన్ అంటే ఒకటే ఉంటది, సింహం. గుహ అంటే చెప్పలేం. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ టైగర్స్ ఉంటుంది. గుహలో 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. చిన్న నుంచి పెద్ద వరకు ఉంటది, మామూలుగా ఉండదు. వాటి పళ్ళు దగ్గర నుంచి చూస్తే భలే ఉంటది. ఇంకోసారి దాని దగ్గర కూడా వెళ్ళమ్మా. పన్ను ఎంత ఉందో ఒక్కోటి అంతలా ఉంటది, ఒక్కోటి. దాని దగ్గరికి వెళ్ళాలంటేనే భయంకరంగా ఉంటది సింహాలు. అటువంటి సింహాల గుహలో ఎవరున్నారు? దానియేలు. ఆయన వెళ్ళిన వెంటనే వెళ్ళిపోయి, అమ్మయ్య మన ఆహారం దొరికిందా అని చెప్పి తినేలేదు. ఆయన రాత్రంతా కూడా క్షేమంగానే ఉన్నారు. హల్లెలూయా. అయితే అది కాదు గొప్ప విషయం అక్కడ. ఆ గొప్ప విషయం ఏంటో తెలుసా? 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో 25 నుంచి ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకుందాం. దర్యావేషు లోకమంతా నివసించు సకల జనులకును వారికిను ఈలాగు రాయించాడు. నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టు వరకు ఉండును. హల్లెలూయా. చూశారండి, శాసనమే కాదండి, మొత్తం శాసనం, మొత్తం దేశాలు మొత్తం మార్చేశారు. ఒక దైవభక్తుడి యొక్క భక్తి దేవుడు ఏ విధంగా మార్చుకున్నారో చూసారా? రాజు ఇదే అధ్యాయం ముందు చదువుకుంటే శాసనం రాశారు, ఏమని? ఈ రాజుకే ఏం చేయాలి? మొక్కాలి అని. కానీ ఇక్కడ ఈయనేమంటాడు? దానియేలు యొక్క దేవుడికి మొక్కమంటున్నాడు, ఆయనకు వణకమంటున్నాడు, భయపడమంటున్నాడు. ఆయన రాజ్యం ఎవ్వరు కూడా నాశనం చేయలేరు. చూశారండి, ఇది దేవుడు మార్చుకున్నటువంటి కథ. ఏమైనా చేస్తాడు. చూసారా, విగ్రహాన్ని పెట్టుకొని పూజించుకున్నటువంటి రాజు యొక్క నోటి నుంచే ఏం జరిగింది? ఇప్పుడు ఆయనే స్వయంగా దేవుడు, సజీవుడు, ఆయనే దేవుడు, ఆయన తప్ప ఎవరు లేరు, ఆయన రాజ్యాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. ఆయన అధికారం చివరి వరకు ఉంటది, ఆయనకే అధికారం ఉంది. చివరిలో ఉంటది. 28వ వచనం చదవండి. ఆ దానియేలు ప్రభుత్వ కాలమందును
హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యము సమస్య చివరి వరకు కూడా ఆయన వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఆయన కథ మార్చాడు. ఇప్పుడు మరి 4 కథలు చూసాం. యోసేపు యొక్క కథలో ఆయన ఒక మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏ రోజు వస్తుంది, ఏ రోజు నేను బయటికి వెళ్తా, ఏ రోజు బయటికి వెళ్తా అని చెప్పి ఒక సమయం కోసం వేచి ఉన్నారు. ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయన నామ సాక్షార్థమై ఆయన కథను మార్చారు. ఎస్తేరు గారికి ఎటు వెళ్ళాలో దారి తెలియట్లేదు, ఏం చేయాలో దారి తోచట్లేదు, ఏ దారిలోకి వెళ్ళి సమస్యని పరిష్కరించాలో అని దారి తెలియట్లేదు. తనకు ఒక దారిని ఇచ్చాడు దేవుడు. ఆ దారి ద్వారా తన యొక్క కథనే మార్చాడు దేవుడు. యెహోషాపాతుకి కూడా ఒక అద్భుతం కావాలి, ఒక మంచి అద్భుతం కావాలి. ఏంటి అద్భుతం? ఇంతమంది జనాంగాన్ని ఎలాగ ఎదిరించాలి, ఒక అద్భుతం జరగాలి అక్కడ. అవును కదా? ఇప్పుడు ఆయన వెళ్ళి యెహోషాపాతుని యుద్ధం చేస్తానికి కుదురుతుందా? వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, వీళ్ళు 30,000 20,000 ఉన్నారు. ఎక్కడ కుదురుతుంది? ఒక అద్భుతం జరగాలి. ఆ అద్భుతం కోసం వేచి ఉన్నారు. దేవుడు అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. దానియేలుకి తెలుసు తన దేవుడు రక్షించుకుంటాడు. దానియేలుకు ఒక అవకాశం కోసం చూశాడు. ఆయనే విడిపిస్తాడని తెలుసు, రక్షిస్తాడనే తెలుసు. రక్షించుకున్నా. ఈ ఉదయకాల సమయంలో మన కథలు కూడా అలాంటివే. అవునా? మన జీవితాల్లో కూడా ఒక సమయం కోసం వేచి ఉంటాం. నా సమయం రావాలి, నా సమయం రావాలి, ఎప్పుడు వస్తుంది, నాకు ఎప్పుడు వస్తుందని వేచి ఉండొచ్చు. మనందరికి సమయాలు ఇచ్చే దేవుడు ఉన్నారు. మనందరికి సమయాలు వస్తాయి. ఆ సమయంలో నువ్వు అనుకోవు నీకు జరిగే మేలులు. యేసేపుకు జరిగినట్లుగా ఒకానొక సమయం మనందరికీ వస్తుంది. దేవుడు మన కథలను కూడా మారుస్తాడు. ఏం చేయాలో ఎడిపోవాలో తెలియనటువంటి దారులు, తెలియనటువంటి రోజులు ఉంటాం. ఎస్తేరులాగా దేవుడు ఒక దారి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు దారి చూపించి మన కథలు కూడా మారుస్తాడు. యెహోషాపాతు వలె ఒక అద్భుతం కోసం చూస్తున్నాం. ఆ అద్భుతం ఏదైనా అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా అవ్వచ్చు. మనకు చేతకానటువంటి, అంటే మన చేతులతో స్వయాన చేయలేనటువంటి విషయాల్లో అద్భుతాలు జరగాలి. మనకంటే బలం కలిగినటువంటి వ్యక్తి మనకి సహాయం చేసి ఉండాలి. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి కదా. ఆ అద్భుతం కోసం యెహోషాపాతు వేచి ఉన్నాడు. అద్భుతాన్ని పొందుకున్నాడు. దానియేలు సింహపు గుహలో అందరూ అనుకున్నారు ఇది చచ్చిపోయాడు రా బాబు, కానీ ఒక రాజు అనుకున్నాడు క్షేమంగా వస్తాడని. ఆయన దిశనే మొత్తాన్ని మార్చేశాడు. రాజ్యాంగాన్ని మార్చేస్తున్నాడు. దేవుడు కథలు మారుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆ ఒక్క సమయం కోసం వేచున్నారో నాకు తెలియదు. ఆ ఒక్క అవకాశం కోసం వేచున్నారో నాకు తెలియదు. అద్భుతం జరగాలని చెప్పి వేచున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు కథలు మారుస్తాడు. ఆయన కథలు మారిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఇలా ఉంటుంది. ప్రపంచాలు మాట్లాడుకుంటూ ప్రపంచాల యొక్క శాసనాలే మార్చగలిగేటువంటి దేవుడు. మీకు 2 ఉదాహరణలు చెప్పి నేను ముగించేస్తాను. ఆ 2 ఉదాహరణలు ఏంటంటే దేవుడు మార్చినటువంటి 2 కథలు. ఒకటి ఎవరో కథలు కదండి, మన సంఘంలో ఉన్న వారి కథలు. ఒకటి మా నాన్నగారు. ఆయనకి ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. చిన్న వయసులో నుంచే దేవుని యొక్క సేవలో మంచిగా ఉండేవాళ్ళు. సత్యమయ్య గారు ఉన్నప్పుడే అప్పట్లోనే డ్రమ్ము పట్టుకొని డ్రమ్ము కొట్టడానికి ఆయనతో పాటు సైకిల్ వేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడిని అని చెప్పేవాడు. తర్వాత వివాహం అయిన తర్వాత సేవ, అంటే దాని ముందు సేవకులు పొందగానే సేవకి రాలేకపోయారు. వివాహం అయింది ఇంతలోనే మరి పిల్లలు కలగడం జరిగింది. మరి బిడ్డలు కలిగినప్పుడు మరి నాకుండే జీతం ఏంటి, నాకుండే సంపద ఏంటి, మరి వచ్చే రాబడి ఏంటి అని చెప్పి ఆలోచన చేసుకుని నేను రాలేను ప్రభువా, నేను సేవకు అని చెప్పి అప్పుడే వదిలేశారు. మరి దేవుడు వదిలేస్తాడా? మరలా 20 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు పట్టుకున్నాడు. 2010 సంవత్సరంలో మీ అందరికీ తెలిసిన కథే అది. దేవుడు తన వైపుకి నడిపించుకున్నాడు. ఆ తర్వాత నుంచి నేను ఎందుకు చెప్పినండి ఈ మాట, ఇది అందరి జీవితాల్లో ఉంటుంది కదండి. ఏదో ఒక సమయంలో
దేవుడు మనల్ని పట్టుకుంటాడు కదా, దేవుడు మనల్ని పట్టుకొని తన వైపు నడిపించుకుంటాడు కదా, ఇదేంటి అనుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను దగ్గరగా చూసిన వ్యక్తిని. చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే స్కూల్లో వాళ్ళకే కాదు, ఇంట్లో వాళ్ళకు కూడా టెర్రరే. ఇప్పటికీ ఉంటుంది భయం అందరికి. వీళ్ళంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు. మరి నేను ఎప్పుడో పుట్టా కదా, మరి అసలు ఇంట్లో అయినా స్కూల్లో అయినా ఒకటే, తేడా ఏం ఉండదు ఆయన ఉన్నంతసేపు కూడా. అయితే చాలా పాపంగా ఉండి ఎప్పుడు చూసినా కానీ కొత్త ఉండేవాడు. స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ మామూలుగా ఉండదు. ఆ కొట్టుడు కొడితే వాతలు తేలిపోదు, అలా కొట్టేవాడు. చాలా భయంగా ఉండేది. ఏదైనా మాటలు చెప్పాలన్నా కానీ, దాన్ని చెయ్యాలన్నా కానీ చాలా భయంగా ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుడు తన వైపుకు పిలుచుకొని మార్గంలోనికి రమ్మని ఆ సమయం ఇచ్చాడు, దాని తర్వాత నుంచి ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. అప్పటి నుంచి నేను ఆయనలో ఒక వేరే వ్యక్తిని చూస్తున్నాను. అప్పుడున్నటువంటి కోపం ఇప్పుడు ఉండదు, అంత కోపం ఇప్పుడు ఇంట్లో ఉండదు. మేబీ స్కూల్లో నాకు తెలియదు కానీ అంత కోపం ఇప్పుడు ఉండదు. ఎక్కువగా దేవుని వైపు నడవడానికి చూస్తా. దేవుని వైపే అంటే దేవుని యొక్క అంటే నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏంటంటే, అంత కోపాన్ని కూడా అణిచేసుకుంటాడు. ఇంట్లో కోపం కూడా మాట్లాడతాం కానీ అదేం ఉండదు. ఒకవేళ ఒక నిమిషం వస్తే మళ్ళీ తగ్గిపోతుంది. అది నేను చూసినటువంటి ఒక కథ. దేవుడు మార్చుకున్నాడు, దేవుడు మారిస్తే ఉండేటువంటి ఒక కథ. రెండవ కథ, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ కథ. మీరు మరి ఎక్కువ మందికి తెలిసే ఉండొచ్చు, తెలియకపో ఉండదు. పెద్దవాళ్ళకి తెలిసే ఉండదు. మన వాసన్నది. మీ అందరికీ మరి ఇక్కడ చాలా మంది 2000లో పుట్టిన వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు. వాసన చిన్నప్పటి నుంచి కూడా నేను లేను కానీ ఆయన వయసుకు పెళ్లి కాకముందు వరకు, పెళ్లి అవ్వకముందు నుంచి నాకు తెలుసు. క్రికెట్ ఆడమని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. క్రికెట్ ఆడేవాళ్ళు ఈ పొలంలోనో లేకపోతే ఇటువైపు అటు గ్రౌండ్లో డొంకలు ఒకటి ఆడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు వయసు మరి అలా పల్లెటూరు కదా, వయసు అన్నీ ఉండేవి. సిగరెట్లు కానీ మందు కానీ అందరూ కుర్రోళ్ళందరూ కలిసి చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా చాలా కార్యాలు చేశాడు. వివాహం అయింది, అయినా కూడా లేదు. నాకు బాగా గుర్తు ఏంటంటే, నేను బీటెక్ అయిపోయి 2011లో ఇంటికి వచ్చేసాను. అయిపోయింది, నాకు గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. అప్పుడు పాస్పోర్ట్ పెట్టుకుందామని చెప్పి సిద్ధపడుతున్నప్పుడు మరి ఫోటో దిగడానికి నేను సింగనగర్ వెళ్ళాను. ఆయన స్టూడియోకి వెళ్తే ఫోటో తీశాడు, అంతా బాగానే ఉంది. సరే పద లంచ్ చేద్దాము అని చెప్పి ఐలాపురం హోటల్కి వెళ్ళాం. కింద బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి ఏం తింటావరా అన్నాడు. ఏం తింటాం, ఏదోటి తింటావా అన్నాడు. చికెన్ బిర్యానీ తింటావా అన్నాడు. తింటా అన్నాడు. సరే ఒక 2 చికెన్ బిర్యానీ తీసుకురాయా అన్నాడు. తర్వాత 2 చికెన్ బిర్యానీలు 2 బీర్లు అన్నాడు. నిజం, 2 చికెన్ బిర్యానీలు 2 బీర్లు పెట్టామన్నాడు. ఆయన ఎదురుగా తాగుతూ ఉన్నాడు, నేను తింటా ఉన్నా. ఆయన తాగడం అయిపోయిన తర్వాత తినేసాం ఇద్దరం. అయిపోయింది. ఎరా ఇంకేం తింటావా అన్నాడు. లేదన్నా, సరే చాలే అన్నా. నువ్వు తినలేదు ఎక్కువ అంటే ఏం అవలేరా అన్నాడు. అది ఒక ఎగ్జాంపుల్, నేను లైవ్ గా చూసి చెప్తున్నాను. అలాగా మరి ఇక్కడ ఉండుంటే బాగుండేది. వాళ్ళు ఆయనే చెప్పేవాడు. ఎలాంటిదంటే మామూలుగా ఉండేది కాదు, చాలా తాగేవాడు. ఎంత తాగేవాడు అంటే అంత తాగేవాడు. అంత గొడవ కూడా జరిగేది. చాలా అస్తవ్యస్తంగా ఉండేది ఇంట్లో. కానీ దేవుడు పిలుచుకున్నాడు. ఏ యొక్క ప్రదేశంలో అయితే కొన్ని సంవత్సరాలుగా రెంట్కి షాపు తీసుకుని ఉన్నాడో, దేవునిలోనికి వచ్చిన తర్వాత అదే షాపును కొనుక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నాకు అది విన్న తర్వాత ఎంత ఆశ్చర్య సంతోషం కలిగిందంటే, అప్పుడు నేను ఇక్కడ లేను, కాలేజీలో ఉన్నా. ఆ స్థలాన్ని, ఆ సెంటున్నర భూమి, అది ఆ భూమిని ఈ రోజున కొనుక్కోగలిగారు. 10 సంవత్సరాలు పైగా ఈ కెమెరా, అంటే నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు ఉంటుంది, కెమెరా వర్కే చేస్తాడు, ఫోటోలో తీశాడు, ఎంతో సంపాదించాడు. ఆ స్థలంలో రెంటుకున్నాడు, కానీ కొనుక్కోలేకపోయాడు. కానీ దేవుళ్ళకి వచ్చిన కొన్ని సంవత్సరాలకే ఏం జరిగింది? ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి అయితే ఆ షాపుల అద్దెకి తీసుకుని ఉన్నాడో ఆ ప్రాంతం అంతా కూడా కొనుక్కున్నాడు. ఈ రోజున ఆయన ఉండేటువంటి విధానం, ఆయన మాట్లాడే విధానము మీ అందరూ కూడా మీరందరూ చూస్తున్నారు, వింటున్నారు కూడా. ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. ఆయన చాలా
అంటే దేవుడు మార్చుకున్నటువంటి కథలు అవన్నీ కూడా ఆయన నామం కోసం. ఇవి నేను చూసినటువంటి, అంటే లైవ్ గా నేను చూసినటువంటి కొన్ని కథలు మన ఇళ్ళ దగ్గర. దేవుడు తన నామం కొరకై మార్చుకొని ఇద్దరు కథలను మార్చుకుని ఆనాడు ఆ కథల్ని మార్చి అనేక మందికి సాక్షార్థంగాను తన యొక్క నామాన్ని హెచ్చించుకున్నాడు. ఈ రోజున నాకు తెలిసినది 2 కథలు. మరి మీకు ఎన్ని కథలు తెలుసో నాకు తెలియదు. మరి ఈ రోజున మీ జీవితంలో కూడా, మీ కుటుంబాల్లో కూడా అలాంటి కథలు చెప్పుకోవాలి అని అనుకున్నట్లయితే, ఆనాడు వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే దేవుని వైపు తిరిగి దేవుని కోసము దేవుని మీద ఆధారపడి ఉన్నారు. యెహోషాపాతు దేవుని మీదే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎస్తేరు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దానియేలు గుహలో ఉండి డ్యాన్స్ వేయలేదు, ప్రార్థన చేశాడు. వాళ్ళ కథలు మార్చాడు దేవుడు. ఈ రోజున మన కథలు దేవుడు మార్చుతాడా? మనం సిద్ధంగా ఉన్నామా? అందుబాటులో ఉన్నామా? కథలు మార్చడం అంటే మనం అన్ని స్థలం కొనడం చెప్తుంటే అది ఒక అద్భుతం. దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం, అది ఆశీర్వాదం. అది మనం కథలు మారాలి అంటే ఏదో ఇల్లు కట్టేసి కార్లు కొనుక్కోనో, బైకులు కొనుక్కోనో, లేకపోతే ఇళ్ల స్థలాలో, లేకపోతే ఇంకేదో కాదు. మన పిల్లలకు మంచి ఉద్యోగమో, లేకపోతే మన పిల్లలకి మంచి స్టేటస్, వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి ఇది చేయాలి, అది చేయాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. అది కాదు మన కథలు మారడం అంటే. మన కథలు మారాలి అంటే మన యొక్క కథ పక్కన వాళ్ళకి పరిమళంగా ఉండాలి, ఒక సువాసన కలిగేటువంటి పరిమళంగా ఉండాలి. అది మిగతా వాళ్ళని కూడా మార్చేటువంటి కథగా ఉండాలి, విశ్వాసంలో నడిపించే కథగా ఉండాలి. అది కథలు మార్చుకోవడం అంటే. అటువంటి కథలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉండాలి. మన దేనికో ఏ కథ మార్చాలంటే, నా కుటుంబం యొక్క కథ మార్చు ప్రభువా, నా పిల్లలు ఇంకా దేవుళ్ళు ఎదగాలి ప్రభువా, నా కుటుంబీకులందరూ కూడా విశ్వాసంలో ఎదగాలి, దేవుని వైపే నడవాలి, అందరూ కూడా దేవుళ్ళలో ఉండాలి అనేటువంటి కథగా మనం మార్చుకోగలిగితే, ఈ ఉదయము దేవుడు ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయన 24 hours రెడీగా ఉన్నాడు. 24 hours రెడీగా ఉన్నాడు. కానీ మనమే రెడీగా లేదు. ఈ ఉదయకాల సమయం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందరు కళ్ళు మూసినట్లయితే దేవుణ్ణి అడుగుదాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? దేవునికి మన యొక్క సమయాన్ని, మన కథలను మార్చుకోవడానికి మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఒకసారి దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసోపుకి కథ మార్చావు, దేశాలకి అన్నం పెట్టేవాడిగా మార్చావు. ఆయన జీవితాన్ని ఒక ఉదాహరణగా తీసుకుని అనేక మంది వారి అన్నలే క్షమించబడ్డారు. ఎస్తేరు 127 సంవత్సరాలలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా కాపాడుకుంది. అటువంటి కథ ఆ జీవితంలో మార్చురావా ప్రభువా? అడుగుదాం. ఆయన ఏమైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. వాళ్ళ కథలు మారుస్తాడు. వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి అపద్రవాలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, నష్టాలన్నీ కూడా దేవుడికి తెలుసు. దేవుడే తీసుకొచ్చున్నాడు. కానీ వాళ్ళందరూ పారిపోలేదు, వాళ్ళందరూ దేవుడి దగ్గర దూరంగా వెళ్ళిపోలేదు, వాళ్ళ దేవుణ్ణి తిట్టలేదు, గొనుక్కోలేదు, సనుక్కోలేదు. దేవుడి వైపు తిరిగి దేవుణ్ణి అడిగారు. వాళ్ళ కథలు మార్చుకున్నారు. వాళ్ళ కథలు దేవుడు మార్చాడు. వాళ్ళకి నామం కొరకే, దేవుడి నామం కొరకే దేవుడు వాళ్ళకి కథలు మార్చాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది మన యొక్క కుటుంబ కథల్ని మార్చుకోవాలని కోరుకుంటున్నారు? మా కుటుంబాల్లో అనేక మంది విశ్వాసులు రేగాలి, అనేక మంది కుటుంబీకులందరూ కూడా చర్చకు రావాలి, దేవుని యొక్క మార్గం నడవాలి. అది ఏదైనా కానీ ఆయనే చేయగలనటువంటి నమ్మకం నీలో ఉన్నట్లయితే ఆయన మన కథల్ని మారుస్తాడు. ఆయన కథల్ని మార్చే దేవుడు మారుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఘనపరుస్తాడు. ఎక్కడైతే యేసోపుకి అవమానం జరిగిందో అక్కడే ఘనత పొందాడు. ఎక్కడైతే ఎస్తేరు బలహీనపడిందో అక్కడ బలపరిచాడు. దానియేలుని గొప్ప వ్యక్తిగా మార్చాడు, ఘనపరిచాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు. అది కేవలం దేవుడికి మాత్రమే సాధ్యం. అది దేవుడికి మాత్రమే సాధ్యం. దేవా, అది నీకు మాత్రమే సాధ్యం ప్రభు, నీకు మాత్రమే సాధ్యం ప్రభు.